అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ రేఖా. ఇటీవల కాలంలో మున్సిపల్ చైర్పర్సన్ల పదవి కాలం ముగిసిన ముచ్చట అందరికి ఎరికిందే. అయితే ఇయల్ల బీఆర్ఎస్ భవన్ లో పదవి కాలం ముగించుకున్న మున్సిపల్ చైర్పర్సన్స్ కి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ తరఫున. చాలా మంది అక్కలు అన్నలు గత 5 ఏళ్లుగా ప్రజలకు సేవలు అందించిన వాళ్ళందరూ ఇక్కడికి వచ్చిండ్రు. ప్రస్తుతం బొల్లారం నుంచి రోజా రాణి అక్క ఉన్నది, మున్సిపల్ చైర్పర్సన్. అక్క నమస్తే. అక్క నమస్తే. ఎట్లుండే అక్క, ఎట్లా ముందరికి కొనసాగిండ్రు పోయిన 5 ఏళ్ళు? చాలా బాగా కొనసాగినాము. ఎందుకంటే మాకు కేసీఆర్ గారు ఫుల్ స్వేచ్ఛనిచ్చారు, బాగా స్వేచ్ఛనిచ్చి ముందుకు నడిపించగలిగారు. మరి కేటీఆర్ అన్న కానీ మాకు హరీష్ అన్న కానీ చాలా సపోర్ట్ చేసి ఏం కావాలన్నా మేము ఏది అడిగినా కానీ కాదనకుండా డెవలప్మెంట్కి అంత సహకరించడం వల్ల మేము ఈ 5 సంవత్సరాలు కూడా నిజంగా ఒక కుటుంబ సభ్యులాగా ముందుకెళ్ళగలిగాము. అంతా మాకు సపోర్ట్ చేసే వాళ్ళు. ఆ రకంగా మేము ఈ రాజకీయాలలో ఉండి మరి మేము ఈ ప్రజలతో ఏమన్నా ఇబ్బంది ఎదుర్కొంటామేమో అట్లా అనుకున్నా గానీ ఫుల్ సపోర్ట్ తో వాళ్ళు సపోర్ట్ చేయడం వల్లనే ముందుకెళ్ళగలిగాము. చాలా హ్యాపీగా గడిచినాయి 5 ఏళ్ళు మొత్తం. ఎట్లుంది అభివృద్ధి బొల్లారంలో? ఏమంటారు ప్రజలు? ఈ రోజు మేము ఎన్నో సంవత్సరాల నుంచి చేసుకోలేని కొన్ని అంటే మహిళలకు సంబంధించి ఒకటి బతుకమ్మ ఘాట్ కానీ బొల్లారంలో ఒక పార్క్ అనేది చాలా తక్కువ ఉండేవి. ఈ రోజు పార్కులు చేయగలిగాము. అట్లాగే గ్రేవ్ యార్డ్స్, మనుషులు చనిపోయినప్పుడు వాళ్ళను గౌరవంగా తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో కేసీఆర్ గారు ప్రవేశపెట్టడం వల్ల అది కూడా మేము చేయగలిగాము. ఈ రోజు ఇలాంటి అభివృద్ధి ప్రజలకు ఏవైతే అవసరమో అవి ఖచ్చితంగా చేయగలిగాము. ఒక మున్సిపల్ చైర్పర్సన్ గా పోయిన 5 ఏళ్లలో కేసీఆర్ గారు ఎన్నో ప్రతిష్టాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ఇది బాగా ప్రజలకు అక్కరపడ్డది, ఇది మంచిగా అనిపించింది అన్న స్కీమ్ ఏది? మీకు ఏది నచ్చింది? స్కీమ్స్ అంటే మీ బొల్లారంకి సంబంధించిన సౌకర్యాలు కానీ, అబ్బాయి ఇది లేదు ఇది ఉంటే బాగుండు అని ఆ కళ వాటర్, మిషన్ భగీరథ వాటర్ వచ్చినాయా? చాలా సమస్య. అంటే వాటర్ వల్ల మేము, ఎందుకంటే మాది ఇండస్ట్రీ ఏరియా, మాకు పొల్యూటెడ్ ఏరియా వల్ల వాటర్ వల్ల చాలా ఇబ్బంది పడినాము. మిషన్ భగీరథ పథకం ఏదైతే తీసారో ఆ స్కీమ్ వల్ల మేము ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నాం. ఇక ముందు మీ సపోర్ట్ ఎట్లుంటది? ప్రజల సమస్య మీద ఇది తప్పకుండా పోరాటం ఉంటది మాది. తెల్లాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ లలితా సోమిరెడ్డి అక్క ఉన్నది. అక్కతో మాట్లాడదాం. అక్క నమస్తే. ఎట్లున్నారు? మంచిగా. ఎట్లా కలిసినాయి పోయిన 5 ఏళ్ళు మీకు? 5 ఏళ్ళు మాకు చెప్పాలంటే చాలా కష్టంగానే ఉండే. ఎట్లా అంటే మా తెల్లాపూర్లో అంతా పెద్ద పెద్ద వాళ్ళు ఉండే ఏరియానే మాది. తెల్లాపూర్ అంటేనే విల్లాస్లు అన్ని మంచి చదువుకున్న ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు ఉంటారు బాగా. మరి అందులో భాగంగా మా ఆయన ఇంతకుముందు వార్డు మెంబర్గా చేసిండు, తర్వాత సర్పంచ్గా చేసిండు, టెలికాం బోర్డు మెంబర్గా చేసిండు, తర్వాత సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు చేసిండు. మరి మహిళగా రిజర్వేషన్ వచ్చినందుకు మరి నేను తెల్లాపూర్ మున్సిపల్ చైర్మన్ అయినాను. ఈ 5 ఏళ్ల కాలంలో మరి మేము తెల్లాపూర్కి చాలా సాధించాం. ఎవరు ఇన్ని మున్సిపాలిటీలలో మా తెల్లాపూర్ మున్సిపాలిటీలో నంబర్ 1లో పేరుంది మాకు. ఎందుకంటే మరి మేము 3 నెలలు రాజీనామా పెట్టి ఇంట్లో కూర్చున్నాము. అంటే మనం ప్రజలు ఎన్నుకున్నారు, మనం ప్రజల కోసం ఏమి చేయకపోతే మరి మాట ఇచ్చి మాట తప్పితే బాగుండదు. అలాంటప్పుడు మనం ఉండి కూడా ఎందుకు అనుకొని మేమిద్దరం మాట్లాడుకొని, మా ఆయన మేము ఇద్దరం మాట్లాడుకొని మనకి ఏం చేయకపోతే మనం ఉండి కూడా వేస్ట్ ఎందుకు అని చెప్పేసి ఇద్దరం కలిసి డిసైడ్ చేసుకుని రాజీనామా చేసి 3 నెలలు ఇంట్లో ఉండి, మళ్ళీ ఆ 3 నెలలు ఇంట్లో ఉన్న తరుణంలో మరి మన హరీష్ అన్న గారు, మరి కేటీఆర్ గారు, మరి మన కేసీఆర్ గారు కానీ వీళ్ళందరూ మాకు సపోర్ట్ గా ఉండి మరి మా పదవిని మళ్ళీ మాకు రిటర్న్ ఇప్పించి మాకు 7 ఎకరాల ల్యాండ్ ఇచ్చిర్రు. ఆ ల్యాండ్ లోనే నేను ఇప్పుడు మరి మున్సిపల్ బిల్డింగ్ ఒకటి కట్టినా. అది మొన్ననే ఇనాగ్రేషన్ అయింది, 6 నెలలు అవుతుంది. మరి ఇప్పుడు మొన్న ఫంక్షన్ హాల్ కూడా ఓపెనింగ్ అని పెట్టుకున్నాము. మరి అది ఓపెన్ చేసుకోలేకపోయినా మా పేరు దానిపైన రాలేదు. దాదాపు మీ పదవి కాలం 4 ఏళ్ళు కేసీఆర్ హయాంలో ఉండే. అవును. ఇప్పుడు ఈ 1 ఇయర్ 14 నెలలు కాంగ్రెస్ వచ్చినాక ఉండే. ఎట్లా ఉంది తేడా? అప్పుడు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉండే? అభివృద్ధికి గానీ, పనులకు గానీ, అంటే మీకు సపోర్ట్ గానీ? మాకు సపోర్ట్ అందరూ ఆల్ పార్టీస్ మేము భేదాభిప్రాయం లేకుండానే మేము కలిసికట్టుగా ఉన్నాం కాబట్టి ఈ రోజు మా తెల్లాపూర్లో అంత డెవలప్మెంట్ చేసుకోగలం. అంటే వేరే పార్టీ అయినా కూడా మేము కలుపుకున్నాం. అంటే విడదీసి పాలన తీసుకెళ్లలేదు. అన్ని పార్టీలు ఏకం మంచి కలుసుకొని మా అభివృద్ధి బాటలో వాళ్ళని కూడా ఒక భాగంగా చేసుకున్నాం.
మీరు ఒక మున్సిపల్ చైర్పర్సన్ గా అవును. ఇప్పుడు కాంగ్రెస్ పాలన ఎట్లుంది ఏం చెప్తారు మీరు? సంవత్సరం ఇక కాంగ్రెస్ పాలన గురించి చెప్పాలంటే అమ్మ, మరి మాకు మున్సిపల్ కేసీఆర్ గారు వచ్చినప్పుడు మాకు అన్ని మున్సిపాలిటీలకు డబ్బులు వేసి ఉండే. వేస్తే ఏమైంది మరి మన రేవంత్ అన్న గెలిచినాక మరి ఏం చేసిండ్రు, ఆ వచ్చిన డబ్బులు కూడా రిటర్న్ వెళ్ళిపోయినాయి. ఎందుకు అట్లా? డెవలప్మెంట్ కి వేసిన డబ్బులు కూడా రిటర్న్ వెళ్ళిపోయినాయి. 56 కోట్లు పోయినాయి మా మున్సిపల్ నుంచి. కానీ వచ్చిన పైసలు రిటర్న్ పోవు కదా, ఎట్లా? పోయినాయి మై అన్ని మున్సిపల్ నుంచి పోయినాయి. పోయినాక మరి అవి మా డెవలప్మెంట్, ఇప్పుడు నేను వెజ్ అండ్ మార్కెట్ కూడా నేను కట్టుకోలేకపోయినా. ఎందుకు? ఆ డబ్బులు రిటర్న్ పోయినాయి కదా. నా మున్సిపాలిటీకి డెవలప్మెంట్ కాకుండా ఆగిపోయింది కదా. కాబట్టి మరి 1 year పాలనలో మరి మేము 4.5 సంవత్సరాలు మేమేం చేసినాం, మరి 1 year లో వాళ్ళు ఇంకా మాకైతే ఏం చేసినట్టు కనిపించలేదు. మా కళ్ళ ముందు అయితే ఏం కనిపించలేదు. ఇక ముందు మరి చూడాలి. ఏమంటారు తెల్లాపూర్ మున్సిపాలిటీ ప్రజలు? ఇంకా రాబోయే ఎలక్షన్స్ ఉంటాయి కదా, ఉన్నాయి. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ మార్చ్ ఎండింగ్ అని అంటారు కదా. అవును. మొత్తం మీద ఎట్లా సపోర్ట్ ఎవరికి దక్కుతుంది అనిపిస్తుంది? అంటే ప్రజలందరూ అయితే బీఆర్ఎస్ పార్టీకే ఉంది. ఎందుకంటే 10 ఏళ్ళు కేసీఆర్ గారి పాలన అందరు కూడా చూసిరు కాబట్టి కేసీఆర్ వైపే ఉంది. నిన్న ట్విట్టర్ లో కూడా చూసారు మీరు, కేసీఆర్ గారికే ఉంది. ట్విట్టర్ పోల్ గురించి ఏం చెప్తారు మీరు? ట్విట్టర్ పోల్ అంటే ఇక జనాలే చెప్పిరు గురించి. అంటే ఆ ట్విట్టర్ లో నేను నిన్న చూసి నేనే షాక్ అయినా, ఇంత ఫాలోయింగ్ ఉంది మా కేసీఆర్ అన్నకి. అంటే ఫామ్ హౌస్ లో ఉన్నోళ్ళే మాకు కావాలని కోరుకుంటున్నారు జనాలు. అంటే ఆ డెవలప్మెంట్ చూసే మళ్ళీ జనాలు బ్యాక్ రావాలని కోరుకుంటారు కదా. అవునా? మరి అది లేకపోతే వీళ్ళు ఎందుకు కోరుకుంటారు చెప్పు? అవునా? కేసీఆర్ పాలన మంచిగా ఉంది కాబట్టి, ప్రజలు నచ్చిరు కాబట్టి, మెచ్చిరు కాబట్టి మళ్ళీ ఆయననే కావాలని కోరుకుంటున్నారు.